నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక డీటెయిల్ చూస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల ముందు స్తబ్దుగా ఉన్న హస్తం పార్టీ తాజా పరిణామాల నేపథ్యంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ దిశగా ఆ పార్టీ అడుగులు వేస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచేందుకు విశ్వ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ప్రధానంగా హైదరాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ లోక్సభ స్థానాల్లో హైదరాబాద్ మినహా మిగిలిన మూడింటిపై భారీ ఆశలు పెట్టుకుంది. మల్కాజ్గిరి, సికింద్రాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క నాంపల్లి మినహా అన్ని అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఇక చేవెళ్లలో 7 స్థానాలకు గాను 4 అసెంబ్లీ స్థానాలను గులాబీ పార్టీ గెలుచుకుంది. ఈ పరిస్థితుల్లో ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని పాత టీడీపీ, కాంగ్రెస్తో సంబంధం ఉన్న ప్రతి ఎమ్మెల్యేపై కాంగ్రెస్ దృష్టి సారించింది. అసలు ఆపరేషన్ ఆకర్ష్ దిశగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు అడుగులు వేస్తుంది? దాని వెనకాల ఉన్న అసలు రహస్యమేంటి? ఫుల్ మెజార్టీతో అధికారం చేపట్టిన కాంగ్రెస్కు ఎమ్మెల్యేలు ఎందుకు అవసరం వంటి కీలక అంశాలపై మరింత సమాచారం